హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇల్లులకంటూ ఫైనల్ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఆ లిస్ట్ కూడా ఎక్కడెక్కడ తెలుసుకోవాలనేసి చాలామంది చాలా ఇబ్బందులైతే పడుతున్నారు. ఆ లిస్టు ఎక్కడ చూడాలి? అలాగే లిస్ట్‌లో వచ్చిన వారికే ఇల్లులు వస్తాయా? అంటే స్థలము లేకున్నా గానీ ఇల్లులు వస్తాయా? స్థలం మాకు లేదు, ఇల్లు లేదు, మేము కిరాయి ఇళ్లల్లో ఉంటున్నాం, మాకు ఇంతవరకు లిస్ట్‌లో పేరు రాలేదు అనుకునే వారికైతే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు వీడియోలో లిస్ట్‌లో గనక నేమ్స్ రాకపోతే ఎక్కడ కంప్లెయింట్ ఇవ్వాలి? ఎక్కడ చూసుకోవాలి? ఈ లిస్ట్‌లో వచ్చిన వరకే ఇల్లులు వస్తాయా? 5,00,000 సాయం చేస్తారా? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిటీ అయితే తెలుస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి పథకాల గురించైనా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అనేది మన వీడియోలోకి వెళ్ళేద్దాం. మనం ఇక్కడ న్యూస్ చూసుకున్నట్టయితే చిరునవ్వు చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం అనేసి కూడా మనకైతే ఇక్కడ కొటేషన్ రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ₹1,00,000 చెక్కులు అనేది కూడా కొన్ని గ్రామాల్లో అయితే పంచారండి. ఆ ₹1,00,000 చెక్ కూడా దేనికి మనకు ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికైతే ₹1,00,000 చెక్ అయితే అందజేశారు. ఈ ₹1,00,000 చెక్ కూడా 400 చదరపు అడుగుల కంటే 1 ఇంచు ఎక్కువ ఉన్నా కానీ మనకంటే ఎటువంటి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. నెక్స్ట్ ఇల్లు అనేది స్లాబ్ పిల్లర్ లేపుకొని ఇచ్చిపెట్టాలి తప్ప మీరు అనేది కూడా ఇల్లు మీ స్లాబ్ డబల్ స్టేర్ కడతామంటే మాత్రం మీకు కూడా బిల్ అనేది రాదు. ఆ విధంగా అనేది చూసుకోండి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ అమౌంట్ అనేది మీకు 5,00,000 చెందిన తర్వాత అప్పుడు అనేది మీరు ఏ విధంగానే కట్టుకోవచ్చు. ఆ విధంగా అనేది కూడా మీరు మనకి లిస్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఈ లిస్ట్ కూడా మీకు జీపీ అంటే గ్రామ పంచాయతీలో లేదా ఎంపీడీ ఆఫీసులో తప్ప ఎక్కడైతే మీకు ఆన్లైన్లో అయితే ఈ లిస్ట్ అనేది లభించదండి. అదొకటి చూసుకోండి. మీకు ఊరికి అనేది చాలా పేర్లు అయితే రావడం జరిగింది. ఆ ఊళ్ళో కూడా వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. చాలా మంది గొడవలు కూడా అవ్వడం అయితే జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లులకి అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి అనేసి కూడా ఈ గొడవలు అనేది జరుగుతున్నాయి. ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పేరు వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు జాబ్స్ చేసుకున్న వాళ్ళకి కూడా పేర్లు వస్తున్నాయి. వాళ్ళు లైఫ్లో కొద్దిగా సెట్ అయిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అనేది పేర్లు వచ్చాయి. అసలు ఏం లేని దిక్కులేని స్థితిలో ఉన్న వాళ్ళకైతే ఇంతవరకు ఎటువంటి నేమ్స్ అనేది రాలేదు. దాని కొరకు కూడా కొంతమంది విలేజ్లలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా వెరిఫికేషన్ అనేది కూడా మళ్ళీ జరుగుతుంది. ఇల్లులో పేర్లు వచ్చిన వాళ్ళకి ఇల్లనే ఫైనల్ లిస్ట్ అనేసి కూడా ఏం లేదు. దీంట్లో కూడా గొడవలు జరిగి చేస్తున్నారు కాబట్టి అది కూడా మీరు ఒకసారి అనేది చూసుకోండి. అలాగే చూసుకున్నట్టయితే దీంట్లో ఓన్లీ L1 లిస్ట్‌లో అంటే స్థలం ఉండి మనం ఇల్లు కట్టుకోవాలనుకునే వారి పేర్లయితేనే రావడం అయితే జరిగింది. ఇందులో కూడా మీకు ఇల్లు ఇస్తామనేసి కూడా ఎక్కడ నేమ్స్ అయితే రాలేదు. అది L2 కేటగిరీలకి నెక్స్ట్ వచ్చే వెరిఫికేషన్‌లో అయితే మనకి L2 కేటగిరీలో అయితే ఇస్తారు. ఇందులో నేమ్స్ రాని వాళ్ళు ఎలా కంప్లెయింట్ ఇచ్చుకోవాలి, ఎలా కంప్లెయింట్ ఇస్తే మనకి ఏ విధంగా అధికారులు మన సహాయపడతారు అనే దాని గురించి చూసుకోవాలి. గూగుల్‌కి వెళ్ళేసి ఇందిరమ్మిల్లు తెలంగాణ.go.in అనేసి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది చూడండి. మోర్ ఆప్షన్ కింద కాంటాక్ట్స్ అని ఉంటుంది. ఆ కాంటాక్ట్స్ అనేది కూడా మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ చేసేసి మీకు ఏ విధంగా సర్వే చేశారు, ఏ విధంగా మీకు ఇల్లు రాలేదు, మీకు ఏం లేకున్నా కానీ మీకు ఇళ్లలో అయితే పేరు రాకుండా ఆల్రెడీ అందరికీ ఇల్లులు నెక్స్ట్ ల్యాండ్ ఉన్నా కానీ వాళ్ళ పేర్లు వచ్చినట్టయితే మీరైతే ఇక్కడ నుంచి కంప్లైంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 7 డేస్లో అయితే మీకైతే వెరిఫికేషన్ కాల్ అయితే రావడం జరుగుతుంది. అధికారులు అనేది కూడా మీకు ఎమ్మటే వెరిఫికేషన్ అవుతారు. ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ అనేది కూడా చాలా అయితే జరగడం జరుగుతుంది. అర్హులని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనేసి కూడా వీళ్ళు ఎంపీడీ ఆఫీసులో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో భూమి ఇల్లు లేని వాళ్ళకైతే ఇంతవరకు అయితే ఎటువంటిది అయితే మంజూరు పత్రం అయితే అందజేయడం లేదు కాబట్టి అలాగనేది కూడా ఉంటుంది. దీనికోసం కూడా గొడవలు అనేది జరుగుతుంది. కొద్దిగా వెరిఫికేషన్ అనేది కొంచెం టైం పడుతుంది. ఏం కంగారు పడకండి. అందరికీ ఇల్లు అయితే రావడం జరుగుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్ అంటేనే, మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మనకు అలాగున్నది. నెక్స్ట్ చూసుకోవాలి మరి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.